Good morning, everyone. Welcome to our FEM class. So, in the last class, we have discussed about Hermite's shape function. Okay, so according to that, and we have derived the rotation equation and load expression for that one. And after that, we have solved one UDL problem. Okay, on beam. With respect to that, we are going to solve two more problems today, and with this we are going to complete the third unit. Okay, so నిన్న మనం హర్మైట్ షేప్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నామండి. అది ఎట్లా బీమ్స్ లో మనం దాన్ని హర్మైట్ ఫంక్షన్స్ అట్లా డిరైవ్ చేస్తాము, అందులో మనకి ఏమొస్తుంది ఏంటి అనేది మనం నిన్న క్యాలిక్యులేట్ చేసాము. సో దాని ద్వారా నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం యూడిఎల్ ప్రాబ్లం కూడా చేసాము. సో ఈ రోజు మనం ఫర్దర్ కంటిన్యూషన్ లో ఒక 2 మోర్ ప్రాబ్లమ్స్ దాని గురించి సాల్వ్ చేస్తామండి. దీంతో మన థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీకు కంప్లీట్ నోట్స్ అయితే మీకు ఆల్రెడీ లింక్స్ పెట్టాను. మీరైతే ఆ నోట్స్ ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ నోట్స్ ని బట్టి మీకు ప్రతిసారి ఆన్లైన్ క్లాస్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ కేస్ నా వీడియో ఏదైనా మిస్ అయినా, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోయినా యూ కెన్ ఫాలో దట్ నోట్స్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ అందులో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కమ్యూనికేట్ అండి. So this is the thing. So almost 3 units complete and we are going to have very soon mid exams in this 3 units. So మీరు కూడా కొంచెం సీరియస్ గా తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ యూ. సో లెట్ us go into the problem, today's problem. Okay, see here. From beam of loading is given the calculate the rotations at B and C. Okay, ABC అని అంటే ఇంతకు ముందు ప్రాబ్లం లో మనం ఏం చేసామంటే రెండు ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్న బీమ్ ని కన్సిడర్ చేసుకున్నాము. దాంట్లో ఒక స్టార్టింగ్ పాయింట్ లో ఉండే బీమ్ దగ్గర యూడిఎల్ అప్లై చేసాం. ఇప్పుడు ఏమిటంటే 2 రోలర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇది ఫిక్స్డ్ కాదు, 2 రోలర్ ఇవి ఉన్నాయి దానికి సంబంధించినవి. అక్కడ ఇది ఒక ఫిక్స్డ్ ఎండ్, ఇదేమో 2 రోలర్ సపోర్ట్స్ అండి. సో వీటిల్లో మనం ఏం చేస్తున్నామంటే యూడిఎల్ అప్లై చేస్తున్నాం అదర్ ఎండ్. ఈ రోలర్స్ కనుక లేకపోతే ఇది సింప్లీ సపోర్టెడ్ అయ్యేది, ఒక 1 ఎండ్ సపోర్టెడ్ అయ్యేది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డిఫ్లెక్షన్ జరుగుతుంది, ఇందులో యూడిఎల్ అప్లై అయింది కాబట్టి సో హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రొటేషన్. సో ఈ అండ్ ఐ ఆర్ గివెన్. సో దిస్ ఇస్ ద కండిషన్. ఏబిసి అనేది పాయింట్లు అనుకుంటే ఓకే, బీసీ దగ్గర యూడిఎల్ దట్ ఈస్ 12 కిలోన్యూటన్ యూడిఎల్ అప్లై చేసాము. సో ఇక్కడ మూమెంట్ కానీ రొటేషన్ కానీ ఇవన్నీ M1 5 1 M2 5 2 M3 5 3 అనుకుందాము. సిమిలర్లీ D1y D2y D3y F1y F2y F3y డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్సెస్ అండి. సో దిస్ ఇస్ ద థింగ్స్. ఓకే, సారీ, నోడల్ పాయింట్స్ అండ్ ద ఫోర్సెస్ అండి. సో దీనికి సంబంధించిన D1y D2y. సో దిస్ ఇస్ ద గివెన్ థింగ్. సో లెట్ us see what happens now. So what is the given conditions? ei ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, I ఇచ్చాడు. therefore ఈ వాల్యూ I వాల్యూ ఇచ్చాడు. L1 L2 1 మీటర్ 1 మీటర్ అన్నాడు అంటే ఈక్వల్లీ డివైడెడ్. ఓకే, L1 L2 1 మీటర్ 1 మీటర్ ఇచ్చాడు. W దట్ ఈస్ UDL గివెన్ 12 కిలోన్యూటన్, దట్ కెన్ బి కిలోన్యూటన్ అంటే 10 క్యూబ్ కాబట్టి న్యూటన్స్ లోకి మార్చుకుందాం. డివైడ్ ద బీమ్ ఇంటూ టూ ఎలిమెంట్స్. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్ అండి. ఓకే, ఫర్ ఎలిమెంట్ 1 అంటే A to B తీసుకుందాం. 1 2 3 4 దట్ ఈస్ D1y 5 1 M1 D2y 5 2 M2. సో ఇది మనకున్న ఫస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఎలిమెంట్ లో ఉన్నదాన్ని. సో ఇక్కడ మనం చూస్తే దీనికి మనం ప్రీవియస్ ఫార్ములా ఉంది కదా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి, దానికి అప్లై చేసుకున్నాం. EI/L³ మనకు ఫార్ములా ఉంది కదా 12. అందుకే ఆ రోజు చెప్పాను, అది ఒకటి గుర్తు పెట్టుకుంటే మీరు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, డెరివేషన్ అరక్కపోతే. అందుకని అంటున్నాను, ఆ ఫార్ములా కనుక మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా మీకు 15 మార్కులు వస్తాయండి ప్రాబ్లమేటిక్ లో. ఓకే, సో ఇది మన రెండో ప్రాబ్లం. దీని తర్వాత ప్రాబ్లం కూడా ఇదే ఉంటుంది. అంటే ఫార్ములా డెరివేషన్ అనేది ఒకటి, అప్లికేషన్ ఒకటి ప్రాబ్లమేటిక్. సో ఫైనల్ గా మీరు ఆ ఫార్ములా అనేది గుర్తు పెట్టుకుంటే డెరివేషన్ లో కూడా రివర్స్ లో వెళ్ళొచ్చు. ఏది రాదనుకున్నప్పుడు లాస్ట్ లో ఫార్ములా వేసి అక్కడి నుంచి పైకి వెళ్ళి ఏదో విధంగా కలిపేయచ్చు. అంటే నేను అనేది అది అట్లీస్ట్ కండిషన్ లో మరీ ఎంటీ వేపర్ అవ్వకుండా ఉండడానికి గల కొన్ని చిట్కాల్లో అదొకటి అనమాట. సో ఈ రెండిట్లో కామన్ పాయింట్ అంటే మీరు ఫార్ములా గుర్తు పెట్టుకుంటే మాత్రం అటు
థియరీ పార్ట్ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమని ఇచ్చిన, ప్రాబ్లమేటిక్ ఇచ్చిన, రెండిట్లో కూడా అది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ ఫార్ములా వేసుకున్నాను d1, ఎందుకంటే 1 ఎలిమెంట్ కాబట్టి 2 నోడల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి d1y phi1 d2y. సిమిలర్లీ ఫోర్స్ సంబంధించింది, ఫోర్స్ మూమెంట్ ఈ రెండు f1y m1 f2y m2, ఎందుకంటే ఈ ఒక పార్టే మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి f1y f2y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఎందుకంటే రెండు ఫిక్స్డ్. ఓకే, ఫోర్స్లు అనేది ఈ రెండు ఫిక్స్డ్ కాబట్టి ఇది ఫిక్స్డ్ ఇక్కడ వేసేసాడు కాబట్టి, సో దీనికి సంబంధించిన f1y f2y ఎలాంటి ఇది ఉండదు. సిమిలర్లీ m1y m2y ఈ రెండు కూడా 0 అనే రొటేషన్స్ ఇక్కడ, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ కాబట్టి రొటేషన్స్ అనేవి ఉండవు. ఓకే, క్లియర్, దట్ ఈస్ దేర్ ఫోర్ మనకి ఈఐ వాల్యూ ఇచ్చాడు, ఎల్ వాల్యూ ఇచ్చాడు, సో అది అప్లై చేసుకున్నాను. ఎల్ అంటే ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఇందులో, సో ఈ మ్యాట్రిక్స్ వచ్చింది నాకు d1y phi1 d2y, అండ్ ఫోర్స్ మ్యాట్రిక్స్ మొత్తం 0 అయిపోయింది. దేర్ ఫోర్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కదండి, దట్ ఈస్ 3. ఇక్కడ నుంచి ఇక్కడికి యూడిఎల్ అప్లై అయింది కదా, దాని ఎలిమెంట్ చూద్దాం. సో 3 4y ఇవన్నీ మనం చూస్తాం. ఇక్కడ d2y phi2 d3y phi3. సో ఇక్కడ మన సెకండ్ ఎలిమెంట్ ఇదిగోండి, ఇది వస్తుంది సెకండ్ ఎలిమెంట్. సో ఇందులో సేమ్ ఫార్ములా వేసుకున్నాను. సో ఇందులో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే f2y f3y, సిమిలర్లీ m2 m3, okay, phi2 phi3. so these are the things we have to consider. సో సేమ్ ఫార్ములా ఇక్కడ వేసుకున్నాను, అది మ్యాట్రిక్స్ ఫామ్ లో. therefore f2y దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ ఫోర్స్ ఎంత అనుకుంటే యూడిఎల్ కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదండి, ఎంత -w/L2 మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. therefore ఇక్కడ ఫోర్స్ మనం డెరైవ్ చేస్తాం. w అంటే ఆల్రెడీ మనకి యూడిఎల్ ఇచ్చాడు, యూడిఎల్ దగ్గర. ఓకే, మనకు ఒక టేబులర్ ఫామ్ ఉంది కదా, టేబులర్ ఫామ్ లో లేదా మీకు ఆల్రెడీ యూడిఎల్ దగ్గర ఫోర్సెస్ డెరైవ్ చేయడానికి మనకు ఫార్ములాస్ ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మీరు నేర్చుకున్నారు. సో అది లేకపోయినా మీకు ఒక టేబులర్ ఫార్మ్ కూడా మీకు ఇంతకు ముందు ఇచ్చాను. సో మీరు ఈ మెటీరియల్ లో చూడొచ్చు క్లియర్ కట్ గా, యూడిఎల్ అయితే ఏంటి, పాయింట్ లోడ్ అయితే ఏంటి, లేకపోతే డిఫరెంట్ పాయింట్ లోడ్స్ అయితే, సింప్లీ సపోర్టెడ్ అయితే ఏంటి, 2 ends ఫిక్స్డ్ అయితే ఏంటి, ఓవర్ హ్యాంగ్డ్ అయితే ఏంటి, ఈ అన్నిటికి సంబంధించిన ఫార్ములాస్ అందులో ఉన్నాయి. అవి మీరు ఆల్రెడీ మీరు చదువుకొని వచ్చారు కాబట్టి నో నీడ్ అనుకుంటున్నా నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్. ఓకే, -w/L2. ఓకే, therefore w అంటే వాట్ ఈస్ ద లోడ్ గివెన్, దట్ ఈస్ నథింగ్ బట్ 12 kN అన్నాడు, kN కాబట్టి 10⁻³ ఇంటూ L by 2 అన్నాడు. ఓకే, ఇంటూ L అన్నాడు కాబట్టి L అంటే 1 మీటర్, సో 1 మీటర్ పెట్టుకున్నాను. therefore that is 6000 newtons in reverse direction, minus direction. therefore m2 is equal to, that is nothing called movement. సో ఇక్కడ ఉండే మూమెంట్ ఎంత అంటే -WL² ఇది ఫార్ములానే. సో అకార్డింగ్ టు ద ఫార్ములా -12 × 10⁴. సో అట్లా మనకి m2 m3 f2 fi f2y f3y m2 m3 వచ్చింది రెస్పెక్టివ్ ఫార్ములాస్ వేసుకుంటాం. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంటే మనకి ఇక్కడ ఈ 6000 ఇవన్నీ కూడా ఇక్కడ మనకి 4/1 ఫోర్స్ మ్యాట్రిక్స్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకే, 2 ఇంటూ అది ఎంత ఇచ్చాడు మొత్తం అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకే, therefore మనకున్న ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 3 4 5 6 వచ్చేసింది. నౌ అసెంబుల్ ద మ్యాట్రిక్స్. అంటే 1 2 3 1 2 3 ఈ 3 ఎలిమెంట్స్ కామన్ గానే ఉంటాయి. ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్ 0 అయిపోతాయి. మనకల్లా మారేది 4th ఎలిమెంట్ ఒకటే. ఈ 4th ఎలిమెంట్ ని ఏం చేస్తాం అంటే రెండింటిని యాడ్ చేస్తాం. అక్కడ మీరు ఇంతకుముందు చేసాము, సో సేమ్ దాన్ని బట్టే వస్తుంది. ఓకే, సో ఆ మ్యాట్రిక్స్ ని ఈ మ్యాట్రిక్స్ ని రెండు పెట్టుకొని ఏదైతే ఇక్కడ కోయిన్సైడ్ అవుతుందో ఈ 5 6 మాత్రం తీసేస్తారు రెండిట్లోకి. ఈ కార్నర్ బిట్స్ చేసి మిగతాది మాత్రం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. అంటే 6 + 6 ఎంత వస్తుందో అది ఇక్కడ వేసుకుంటారు. అట్లా 6 2 ఇది ఎంత అవుతుంది. సో ఈ థింగ్ అంతా మనం ఇంతకు ముందు చేసాం, లాస్ట్ డెరివేషన్ లో కూడా చేశాను. సో ఇది మళ్ళీ ఫర్దర్ గా డెరైవ్ చేయక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో సిమిలర్లీ d1y phi1 d2y ఈ రెండింటి మెర్జ్ చేసాం కాబట్టి సో ఇక్కడ కూడా 1 2 0 చేసుకుంటాము. సో అప్లైయింగ్ ద బౌండరీ కండిషన్. ఇప్పుడు
అప్లైయింగ్ ద బౌండరీ కండిషన్ ఏబిసి 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ దగ్గర ఫిక్స్డ్ కాబట్టి d1y 0 అవుతుంది, 5 0 అవుతుంది. దేర్ఫోర్ ఇది ఈ d1y 0 d5 0 అయిపోయింది. ఓకే, తీసేసేయండి అది. అట్ పాయింట్ బి d2y 0, సో ఇది 0 అనేది తీసేసేయండి. అట్ పాయింట్ సి d3y 0. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ ఎన్ని జీరోలు అయినాయి? d1y d2y d3y 3 జీరోలు అయిపోయినాయి. అలాగే 5 0 అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటి అంటే ఇవన్నీ ఎలిమినేట్ చేస్తే 5 2 5 3 మిగిలింది. అంటే 4 6 కాలమ్స్ మిగిలినాయి. 4 6 దేర్ఫోర్ 4 6 4/4 ఎంత 8, 4 6 4/6 2 8 2 అలాగే 6/4 6/2 4. ఇక్కడ 5 2 5 3 పెట్టుకున్నామండి. సో ఇక్కడ కూడా -100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 5 2 5 3 వస్తుంది. సో దిస్ గివ్స్ యూ that rotation at deflection at given points, that is 2 and 3, B and C. Okay, so this is the how we have to calculate. So similar మనం ఎట్లాగైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మనం ఇక్కడ చేసింది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లము. సో ఇందాక మనం రొటేషన్స్ కనుక్కున్నామండి. ఇప్పుడు స్లోప్ తర్వాత డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడండి. ఇందాక ప్రాబ్లంకి దీనికి సేమ్ ప్రాబ్లము, కాకపోతే అక్కడ మనం డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ స్లోపు డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. సో దిస్ ఇస్ ద థింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 5 2 5 3 d2y. ఓకే, ఇదే ప్రాబ్లము మనం చూద్దాము ఎట్లా చేయాలనేది. ఓకే, సేమ్ అదే కాబట్టి మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో ఫైండ్ 5 2 5 3 and d2y. The L1 L2 is given by 1. Therefore 1 2 3 4 that is given thing, that is this one. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఫార్ములాని. సో ఇది మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 కన్సిడర్ చేసుకున్నాడు. ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 కన్సిడర్ చేసుకున్నాడు. సో ఆ రెండింటికి ఫార్ములాస్ చేసుకున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ ది 0 అయింది, సెకండ్ అంటే ఇందాకదంతా మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, అంటే రెండింటికి ఒకటే ప్రాబ్లము. కాకపోతే అందులోనే స్లోపు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అవన్నీ ఇచ్చేసాడు అనుకోండి, నో ప్రాబ్లం. ఓకే, డి గెట్ మై పాయింట్. అదే ప్రాబ్లంకి ఇది కంటిన్యూషన్ అండి. సో ఇక్కడ వరకు మనకు అన్ని అక్కడి నుంచి వచ్చేసినాయి. సో ఈ 5 2 5 3 కూడా మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, అయిపోయింది. సో దీన్ని బట్టి మనకి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు మన సేమ్ థింగ్. Therefore k1 k2 elimination, therefore that is equal to d1y d2y ఇవన్నీ 0 అయిపోతాయి. దాన్ని బట్టి మనకి ఇది వచ్చింది. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వచ్చేసింది. ఫర్ ఎలిమెంట్ టు ద జెట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ది మిడ్ ఆఫ్ ది స్పాన్, అంటే ఇక్కడ ఈ మధ్యలో ఉండే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత మిడ్ ఆఫ్ ది స్పాన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే మనకు ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఇస్ ఈక్వల్ h1 v1 plus h2 into dv by dx plus h3 into h3 v3 తర్వాత h4 v4. ఇది మనకు ఆల్రెడీ ఉన్న హర్మైట్స్ ఈక్వేషన్ ఉంది కదండి. హర్మైట్ ఈక్వేషన్ నేను ఇక్కడ ఇంపోజ్ చేసుకున్నాను. సో ఇంపోజ్ చేసుకున్నప్పుడు హర్మైట్ ఈక్వేషన్ లో మీరు మిడ్ పాయింట్ ఎలా వేసుకున్నాం, -1 to 1, మిడిల్ 0 అనుకున్నాం హర్మైట్ ఈక్వేషన్ లో. h1 h2 h3 h4 ఉంది కదా మనకి, ఆల్రెడీ మీకు చెప్పిస్తాను. ఇక్కడ హర్మైట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ, సో ఈ హర్మైట్ ఈక్వేషన్ ని అక్కడ నేను డ్రాప్ చేసుకున్నాను. అట్లాగైతే h1 h2 మిడ్ పాయింట్ వేసుకున్నాను, అట్లాగే దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అండి. ఓకే, సో హర్మైట్ ఈక్వేషన్ నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అక్కడ.
ఓకే. ఓకే. సో, దాంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడి వరకు అక్కడి నుంచి వచ్చింది అట్ 0 ఏమవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తే సో, అందులో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నామండి. H1 దగ్గర 0 అయినప్పుడు సిగ్మా 0 అయినప్పుడు ఏంటి H2 దగ్గర H3, H4 మనం కాలిక్యులేట్ చేసుకున్నాం. దేర్‌ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 5-2, 5-3 మనకు తెలుసు. మిగతాయి 0 అయిపోయినాయి మనం ఫస్ట్ కండిషన్ బట్టి. సో, ఇందులో మనకొచ్చిన వాల్యూ 5-2 అంటే ఏంటి? 5-3 అంటే మనకు వాల్యూస్ వచ్చినాయి కదా! దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దాన్ని బట్టి V దగ్గర మనం వర్టికల్ డిస్ప్లేస్‌మెంట్ అట్ మిడ్ స్పాన్ ఎంతో కనుక్కుందాం. అంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్‌కి మనం వర్టికల్ డిస్ప్లేస్‌మెంట్ కంటిన్యూషన్ అండి. హెర్మైట్ ఈక్వేషన్ అప్లై చేసి డిస్ప్లేస్‌మెంట్ అట్ మిడ్ స్పాన్ ఎంత అనేది కనుక్కున్నాం అంతే. సో, అంతకు మించి ఏమి లేదంటే హెర్మైట్ ఈక్వేషన్‌ని అప్లై చేసుకొని అదే ప్రాబ్లమ్ కంటిన్యూషన్ అండి. సో, ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఇదంతా కలిపి ఒకే క్వెషన్ కావచ్చు. లేకపోతే విడివిడిగా కావచ్చు. విడివిడిగా అంటే కన్సిడరింగ్ అంటే మీకు ఒక క్వెషన్ ఇచ్చేస్తాడు. ఆ క్వెషన్ అయిపోయిన తర్వాత అదే డేటాకి ఇక్కడ ఇంకోటి సాల్వ్ చేయండి. అంటే అదొక 7 మార్క్స్‌కి, ఇదొక 8 మార్క్స్‌కి అలానే ఇవ్వచ్చు. లేదా 2 ఒక ఎట్ ఏ స్ట్రెచ్‌లో 15 మార్క్స్‌కి ఇవ్వచ్చు. సో, దట్ ఈస్ అంటే దీన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈ రెండిట్లో అంటే ఇందులో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎంత ఇంపార్టెంటు. ఇక్కడ మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఒక్క స్టిఫ్‌నెస్ మ్యాట్రిక్స్, హెర్మైట్ ఈక్వేషన్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. మిగతాదంతా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మీకు ఆల్రెడీ చదివిందే. సో, ఇందులో ఎలాంటి ఏంటంటే ఔట్ ఆఫ్ సిలబస్సో లేకపోతే మీరు కొత్తగా నేర్చుకున్నది ఏమి లేదు. ఓకే. సో, నేను అందుకే ముందు నుంచి ఈ యూనిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు చెప్తున్నాను. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ స్టిఫ్‌నెస్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ గాని, హెర్మైట్ ఈక్వేషన్ గాని, కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు ఇందులో చూస్తే అంతా మ్యాథమెటిక్స్, మ్యాట్రిక్స్ ఫార్ములాలేనండి. అంతేగాని అందులో బియాండ్ ద సిలబస్ గాని, లేకపోతే మిరాకిల్స్ గాని, మ్యాజిక్‌లు గాని ఏమి లేవు ఇక్కడ. ఓకే. సో, ఓన్లీ వన్ థింగ్ ఈస్ యూ హావ్ టు follow the classes, or else you have to follow the notes which I have given, or else you can follow the other textbooks, no problem. కానీ ఒక్కో టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఒక్కొక్క నొటేషన్ ఇచ్చాడు, ఒక్కొక్క ఏమంటారంటే ఎగ్జాంపుల్ మారేసరికి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే అలాగని చెప్పి ఆ 2 వేరని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీమ్స్ లో ఇది తీసుకున్నా, వాడు ఇంకోటి తీసుకుంటాడు కాంపోనెంట్. సో, ఆటోమేటిక్ గా అక్కడ నొటేషన్స్ మారుతాయి. సో, అదేంటంటే మీకు కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ అవుతది. ఉన్న వాటిలో ఇది కొంచెం ఈజీగా ఉంది అర్థం చేసుకుంటాకి. అండ్ ప్రెజెంటేషన్‌లో గూడా మీకు చాలా వరకు ఆహ్, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా నేర్చుకున్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో నుంచి వచ్చిన టాపిక్సే ఉంటాయి కాబట్టి ఈజీ టు అండర్‌స్టాండ్ అండి. సో, దట్ ఈస్ వై ఐయామ్ టెల్లింగ్ యూ దట్. ఓకే. సో, దీంతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిందండి. మనం నెక్స్ట్ ఇంకా మనకేముందంటే ఫోర్త్ యూనిట్ స్టార్ట్ అవుతదండి. ఐ హోప్ సాటర్‌డే గాని అట్లాగా. ఓకే. నేను మీకు చెప్పేదేంటంటే, ఈ త్రూ యూనిట్స్‌లో మీకు కొన్ని క్వెషన్స్ ఇస్తాము. క్వెషన్ అండ్ ఆన్సర్స్ మీరయి ప్రిపేర్ అవ్వండి. దాని నుంచి మీకు మిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ మిడ్ ఎగ్జామ్. ఓకే. అంటే మిడ్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ లాగా కూడా వస్తాయి. ఓకే. అందులోనే కాదు ఇంపార్టెంట్ క్వెషన్స్ అప్ టు మై నాలెడ్జ్ అండి. ఫ్రమ్ ద ప్రీవియస్ పేపర్స్ అనుకోండి, లేకపోతే వాట్ వి హావ్ కవర్డ్ అనుకోండి. వాట్ వి హావ్ కవర్డ్ అంటే వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. వి ఆర్ డజంట్ లెట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. కొన్ని మీకు సెకండ్ యూనిట్‌లో గాని, ఫస్ట్ యూనిట్‌లో కొన్ని న్యూమరికల్స్ అయితే మీకు చెయ్యమని ఇచ్చాను. అది అప్ టు యువర్ అంతే. అలాగని నేను చెప్పలేదని కాదు. దానికి సంబంధించిన థియరిటికల్ ఎక్స్‌ప్లనేషన్ నేనిచ్చాను. ప్రాబ్లమాటిక్ ఎక్స్‌ప్లనేషన్ మీరు చేయండి అనే మీకొక ఓపెన్ ఛాన్స్ మీకిచ్చాను. సో, ఓన్లీ థింగ్ అక్కడే మనకి కొంచెం అయితే లాగ్ అయ్యి ఉంటది. నేను అనుకోవటం అది కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇప్పుడు క్లాస్ వినని వాళ్ళనైతే మేమేం చేయలేమండి. ఒకటి. సెకండ్ థింగ్ ఇంటర్నల్ అంటారా? మిడ్ ఎగ్జామ్స్ మేము రాసుకుంటాం సార్ అది ఇది అంటారా? అది అప్ టు యువర్ రేంజ్. కాకపోతే ఫైనల్ ఎగ్జామ్‌లో మాత్రం ఫెమ్ అనేది మీరు ఎంత కష్టపడినా ఓకే. అన్‌లెస్ ఈ క్వెషన్ పేపర్ మీకిచ్చిన మెటీరియల్‌లో నుంచే వస్తది. క్వెషన్ పేపర్ అయితే. అది మాత్రం గ్యారంటీ ఇస్తా. సో, ప్రిపేర్ వెల్. ఓకే. ప్రిపేర్ వెల్. మీకు డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఇప్పటికన్నా అట్‌లీస్ట్ ఒక 5 క్లాసులు ఇనుంటే
మీకు ఖచ్చితంగా కొంచెం అర్థమయ్యేదండి. అంటే అది బియాండ్ ద సబ్జెక్ట్ ఏం కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ ఫెమ్ అప్లై అయినప్పుడు కొన్ని డెరివేషన్స్ మనకి separate గా వస్తాయి. దాని డిస్ప్లేస్మెంట్ సంబంధించినవి, స్టిఫ్నెస్ సంబంధించిన, నోడల్ డిస్ప్లే లేకపోతే పాలినామియల్ ఫంక్షన్ అయినవ్వండి. ఇలాంటి కొన్ని ఫార్ములాస్ మనకి అవి గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఫస్ట్ నుంచి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థియరీ గుర్తుంటది కాబట్టి మీకు. అక్కడ ఏమొస్తుందో మీరు ఆబ్వియస్‌గా చెప్పేస్తారు. మీరు సడెన్‌గా నేర్చుకునేటట్టయితే ఒక 5 క్లాసులు అన్నాయంటే మీకు కనీసం ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు నేను బ్లాంక్ మైండ్‌తో ఉంటా అంటే అది అప్ టు యువర్ నాలెడ్జ్, దానికి ఏం చేయలేమండి. సో వెరీ సూన్ మీ పోర్టల్‌లోని నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకే. దీనికి సంబంధించిన మెటీరియల్ గాని అయన్నీ నేను అప్‌లోడ్ చేస్తానండి. ఇంకా ఈ క్వెషన్స్ అనేది మీకు అప్‌లోడ్ చేస్తాను వెరీ సూన్ బై టుడే ఆర్ టుమారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన న్యూమరికల్ ప్రాక్టీస్ అండి. న్యూమరికల్ ప్రాక్టీస్ కూడా మీరు చెయ్యాలి. సో మీరు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ప్రిపేర్ అయితే దట్ విల్ బి ఈజీ. అంటే మనకు ఆఫ్‌లైన్ క్లాసెస్ మేబీ జాన్‌లో నుంచి ఎప్పుడైనా స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నా. బట్ నాకు తెలీదు. అఫీషియల్‌గా డిక్లేర్ చేయలేదు ఇంకా ఏమి. సో వెన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనేది. ఇంకోటేంటంటే ఇలా చెప్తున్నాము కాబట్టి ఈరోజు మీ దగ్గర 2 ప్రాబ్లమ్స్ అయితే అయినియి. అంటే నేను బోర్డ్ మీద పెన్ను చాక్ పీస్ పెట్టలేదు కాబట్టి. అదే చాక్ పీస్ పెట్టాను అంటే ఒక ప్రాబ్లమ్ అవటానికి 1 అవర్ పడుతుందండి మనకి. సో ఇది ఒక విధంగా మీకు ఈ సబ్జెక్ట్ పరంగా ఇది మీకు బెస్ట్ వేనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్ సేవ్స్ టైమ్. ఇట్ సేవ్స్ మై ఎనర్జీ అదనేది సెకండరీ పాయింట్ వదిలేసేయండి. ప్రైమరీగా ఏంటంటే ఇప్పుడు ఇదంతా నేను 6x6 మ్యాట్రిక్స్ రాయటానికి అట్లీస్ట్ నాకు 2-3 మినిట్స్ పడుతుంది ఎవ్రీ స్టెప్. సో ఇన్ని స్టెప్‌లు అయ్యేసరికి మన క్లాస్ అయిపోతుంది. ఇక్కడేంటి అట్లీస్ట్ మనం 2-3 ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోగలుగుతాం. ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్. ఓకే. సో ఓన్లీ థింగ్ ఈస్ మీకు పోనీ క్లాస్ ఏసేసి వదిలేస్తున్నాము అంటే మీరు ఫీల్ అవ్వచ్చు. అరే నాకు ఇక్కడ అర్థం కాలేదు, లేకపోతే సార్ స్పీడ్‌గా చెప్పారు, లేకపోతే ఆడియో ప్రాబ్లమ్ ఉంది. సో అందుకనే మీకు అదే మెటీరియల్ మీకు ఇది కూడా పెట్టాం. వాట్సాప్‌లో పెట్టాం. సో దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోండి. ప్రింట్ ఔట్ తీసుకొని హార్డ్‌లీ ఒక 15 పేజెస్, 10 పేజెస్ అలా ఉంటది. ఈచ్ యూనిట్ 15-20 పేజెస్ ఉంటాయేమో నాకు తెలిసి. అంత కూడా ఉండవు. 10 పేజెస్ టు 10-12 పేజెస్ ఉన్నాయి. ఈచ్ యూనిట్. ప్రింట్ ఔట్ తీసుకోండి. ప్రిపేర్ అవ్వండి. ఆ డౌట్ వస్తే క్లాస్ ఇనండి ఓపెన్ చేసుకొని. లేకపోతే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది, మాకు అసలు సిగ్నల్ లేదు, లేకపోతే ఇంకోటి ఏదో సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. రీజన్ ఈజ్ అప్ టు యువర్ అండి. అది ఏం చేయలేం. ఆ రీజన్ అనేది నీకే నిన్ను ఇది చేసుకుంటాకి. సినిమా చూడాలనుకున్నప్పుడు బ్లాక్‌లో ఉన్న టికెట్ కొనుక్కొని వెళ్తావుగా. ఇదే అంతే, మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు వి విల్ హావ్ సో మెనీ వేస్ టు డూ అన్నమాట. నాకు వద్దు అనుకున్నప్పుడు అలాగే సో మెనీ వేస్ టు ఎక్స్‌ప్లెయిన్ అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. మీరు ఇష్టపడి నేర్చుకుంటా అంటే నేర్చుకోండి, లేకపోతే లేదు కదా, అది మీ ఇష్టం. మా సైడ్ వరకు నేనైతే ఐ హావ్ గివెన్ యూ ఎనఫ్ నాలెడ్జ్ అండ్ ఎనఫ్ మెటీరియల్ ఫర్ యూ. ఐ యామ్ థింకింగ్ సో. బికాజ్ యూ ఆర్ నాట్ లెట్టింగ్ మీ టు నో యువర్ స్టేటస్. అంటే మీరు ఎప్పుడు క్వెషన్స్ చేయలేదు, డౌట్లు అడగలేదు కాబట్టి. ఇక అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. So with this, we are going to complete the third unit. I will let you know the remaining things by next class. Hope you understand the class. Thanks for listening to the class. Thank you.